హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. చూడండి, వాల్యూ ఏరియా సేమ్ రేంజ్ అంటే రేపటికి మంచి మూవ్ ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఎట్ సైడ్ అయినా మంచి మూవ్ ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి చూడండి, వాల్యూ ఏరియా డౌన్ సైడ్ క్లోజ్ అయింది, ప్లస్ సెల్లింగ్ టేల్ ఉంది. ఓకే, పిఓసి డౌన్ సైడ్, టీపీఎస్ ఎక్కువ ఉన్నా కానీ ఈ క్లోజింగ్ ఇక్కడ అవ్వడం వల్ల నాకు ఎక్కువగా కన్ఫర్మేషన్ డౌన్ సైడే ఉండడానికి అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది. నాకు మార్కెట్ ప్రొఫైల్ చెప్తున్నది డౌన్ సైడే షిఫ్ట్ అవుతాను రేపటికి అని కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే, రేపటి ఓపెనింగు ఇక్కడ అయ్యి 10-15 లోపల ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే ఫ్రెండ్స్, ఈ డేలోని సపోర్ట్ తీసుకుని ఇలా డౌన్ అయితే మట్టుకి మంచిగా ఉంటుంది. డేలో వాల్యూ ఏరియాలో ఈ యొక్క రేంజ్ చాలా ఇంపార్టెంట్. డేలో వాల్యూ ఏరియాలో రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా చూడండి. ప్లస్ డే హై కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెల్లింగ్ తీరు ఉంది కాబట్టి. ఇన్ రేంజ్లో ఓపెన్ అవ్వకూడదు మార్కెట్. ఎప్పుడు అవుట్ రేంజ్లో ఓపెన్ అయ్యి ఒకవేళ ఇన్ రేంజ్లోకి వచ్చేసింది అనుకోండి 10-15 లోపల, ఇంకా 10-15 దాకా అక్కడే ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 50,445 అన్నది. ఇది పిఓసి 50,278.75 అన్నది. ఇది వాల్యూ ఏరియాలో 49,922.5 అన్నది. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ చూడండి, ఇవ్వండి, ఈ సింగిల్ ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి నేను బాక్స్ డ్రా చేస్తాను చూడండి. అది మట్టుకి చాలా ఇంపార్టెంట్. సింగిల్ ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపటికి. ఎందుకంటే సింగిల్ ప్రింట్ వచ్చింది, ప్లస్ ఓకే ఫ్రెండ్స్, ఆ సింగిల్ ప్రింట్ వాల్యూస్ ఎంత ఉన్నాయంటే 24,148 నుంచి 24,173 వరకు. ఈ యొక్క రేంజ్ చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా చూడండి. నిఫ్టీ అనేది ఈ సింగిల్ ప్రింట్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాల్యూ ఏరియాకి దగ్గరగా ఏర్పడ్డది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఒకటి. కానీ వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయ్యింది. షిఫ్ట్ అవ్వడం మట్టుకి షిఫ్ట్ అయింది ఫ్రెండ్స్, కానీ క్లోజింగ్ మట్టుకి వాల్యూ ఏరియా అవుట్ సైడే ఇచ్చింది. డేలో వాల్యూ ఏరియా రేంజ్లో ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? రేపటికి ఇంకా సెల్లర్సే ఇంట్రెస్టెడ్గా ఉన్నారని. కానీ వాల్యూ ఏరియా షిఫ్ట్ అవుతూ మట్టుకి ఓవర్లాప్ పై షిఫ్ట్ అయింది. ఓవరాల్గా వాల్యూ ఏరియా ఎక్కడొచ్చి ఇలా షిఫ్ట్ అయింది అనుకోండి, ఓకే, మనం బుల్లిష్ సైడ్ ఉండొచ్చు. కానీ వాల్యూ ఏరియా లో అనేది ఈ రేంజ్లోనే ఉంది. నిన్నటి వాల్యూ ఏరియా రేంజ్లో ఉంది, లైట్గా షిఫ్ట్ అయింది. కాబట్టి రేపటికి నేను నిఫ్టీలో కూడా బేరిష్ ఉండడానికి అవకాశం ఉంది. ప్లస్ డే హై మట్టుకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాల్యూ ఏరియా హై, డే హై రెండు ఒకటే లైన్. ఇది గోల్డెన్ లైన్ అవుతుంది రేపటికి. డే హై, వాల్యూ ఏరియా రెండు ఒకటే కాబట్టి చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ యొక్క రేంజ్ మట్టుకు చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఏరియా హై, డేలో అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ సింగిల్ ప్రింట్ అనేది కూడా కేర్ఫుల్గా చూడండి. ఈ మూడు వాల్యూస్ని కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే, ఇది వాల్యూ ఏరియా హై 24,406.2 అనేది. ఇది పిఓసి 24,254.1 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 24,102 అనేది వాల్యూ ఏరియాలో. ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ అయితే సెల్లింగ్ టేల్ ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా లైట్గా షిఫ్ట్ అయింది. ప్లస్ ఏంటంటే సెల్లింగ్ టేల్ ఉంది, లైట్గా షిఫ్ట్ అయింది. ప్లస్ క్లోజింగ్ కూడా జస్ట్ వాల్యూ ఏరియాలో టాప్ సైడ్ ఇచ్చింది. జస్ట్ అంటే ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి రేపటికి ఇగోండి, డేలో ఈ వాల్యూ ఏరియాలో అనేది చాలా ఇంపార్టెంట్ రేపటికి. ఓకేనా. ప్లస్ డే హై కూడా చాలా ఇంపార్టెంట్. ఇది సెల్లింగ్ టేల్ ఏర్పడ్డది కాబట్టి ఇన్ రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయితే దీన్ని సపోర్ట్ తీసుకుంటుంది.
దీన్ని రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఒకవేళ బ్రేక్ అయిందంటే మంచి మూవ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ టీపీఓస్ మట్టికి పీఓసి డౌన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదొక్కటే బయింగ్ సైడ్ చూపిస్తుంది, మిగతా అన్ని సెల్లింగ్ సైడ్ చూపిస్తుంది. ఇది వాల్యూ ఏరియాలో 22,925.25 అనేది, 22,825.858 అనేది పీఓసి, 22,615.15 అనేది వాల్యూ ఏరియాలో. ఫ్రెండ్స్, ఇవాళ నేను 1 ఇయర్ జర్నీలో 462 రూపీస్ ఇవాళ నా ప్రాఫిట్. నా పర్సనల్ అకౌంట్లో 7,000 వచ్చింది. ఇంక నేను క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంక నేను ట్రేడ్ చేయలేదు. మార్నింగ్ నుంచి నా వర్క్ చేసుకున్నాను. లైవ్ వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. రేపు నుంచి చూస్తాను ఫ్రెండ్స్. నేను సిస్టమ్ తీసుకుంటాను. ఈ నెలాఖరికల్లా ఒక సిస్టమ్ తీసుకుని నేను కంటిన్యూ లైవ్ ఇచ్చి సబ్స్క్రైబర్స్ పెంచుకి పెంచుకుని 1 ఇయర్ జర్నీ బాగా వెళ్తుందనుకో మనం అందరం కలిసి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే నాకు ఇంకా బూస్టప్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోలు కంటెంట్ మీకు ఇంకా ఆర్డర్ ఫ్లో కోసం ఇంకా చెప్పాలని ఆశ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.